ఒకటా రెండా వందలు వేలు గూగుల్లోకి వెళ్లి సినిమా పేరు టైప్ చేసేలోపే 10-15 సైట్లు వచ్చి పడిపోతాయి. thepiratebay.orgతో మొదలు పెడితే ఇటీవలే నెటిజన్లకు భారంగా వీడుకోలు చెప్పిన torrents.eu వరకు ఎంత భారీ సినిమా అయినా కావచ్చు. విడుదలైన గంటల వ్యవధిలో వాటిలో ప్రత్యక్షం కావాల్సిందే. పేర్లు కాస్త అటు ఇటుగా మారొచ్చు. వెతుక్కునే ఓపిక ఉండాలి గానీ అక్కడ దొరకని చిత్రం అంటూ ఉండదు. ఇంతకాలం ఆడింది ఆటగా సాగిపోయిన వారి జోరుకు ఇకపై మాత్రం చెక్ పెట్టేందుకు పక్కాగా రంగం సిద్ధమవుతోంది. ప్రపంచంలోని 10 అత్యుత్తమ పైరేటెడ్ వీడియో వెబ్సైట్ల పేరు చెప్పమంటే మొదటి స్థానంలో నిలుస్తుంది కిక్యాస్ టొరెంట్స్, సంక్షిప్తంగా KAT. ఈ పైరేటెడ్ సైట్లకు సెర్చ్ ఇంజన్లలో అగ్రస్థానంలో నిలిచేది torrents.eu. క్లోన్ సైట్ల రూపంలో తిరిగొచ్చిన పైరసీ వెబ్సైట్ కిక్యాస్ టొరెంట్స్. కొద్ది రోజుల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద పైరసీ వెబ్సైట్గా ఉన్న ఆ కిక్యాస్ టొరెంట్స్ ను నిలిపివేసి యజమాని అర్టెమ్ వాలిన్ ను అరెస్టు చేయడం పెద్ద సంచలనమైంది. సుమారు 6,700 కోట్ల రూపాయల విలువైన పైరసీ చిత్రాలు, సంగీతం తదితరాలను అందించిందనేది ఆ వెబ్సైట్ పై ఉన్న అభియోగం. కిక్యాస్ టొరెంట్స్ పై ఉక్కుపాదం మోపిన కొద్ది రోజులకే నెటిజన్లు ఊహించని మరో ఘటన జరిగింది. క్యాట్ లాంటి ఎన్నో వెబ్సైట్లకు వేదికగా ఉన్న torrents.eu వెబ్సైట్కు వెళ్లిన వారికి ఒక వీడ్కోలు సందేశం దర్శనమిచ్చింది. అది మొదలు ఒకదాని వెంట మరొకటి బంద్, కనెక్షన్ కట్ కావడం మొదలైంది. అంతవరకు పైరసీ చిత్రాలతో నెటిజన్లకు గాలం వేసిన ఏ వెబ్సైట్కు వెళ్లినా ఒక్కటే మాట: Your requested URL has been blocked as per the directions received from Department of Telecommunications, Government of India. Please contact administrator for more information. ఇంతకు ముందుకలా చేస్తే పేర్లు మార్చుకొని కొత్త రూపాల్లో కనిపించిన చాలా వెబ్సైట్లు ఇప్పుడు ఆ ప్రయత్నమే చేయడం లేదు. విదేశాల్లో మాటేమో గానీ మన దేశంలో మాత్రం చాలా వరకు పైరసీ వెబ్సైట్ల దుకాణాలు మూతపడ్డాయి. మరికొన్ని వాటి దారి మార్చుకున్నాయి. పైరసీ నియంత్రణ కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్న సినీ పరిశ్రమ పెద్దలకు ఈ పరిణామాలు పెద్ద ఊరట అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే అదెలా సాధ్యమైందనేదే చాలా మంది ప్రశ్న. ఇప్పుడేం చూశారు, ముందుంది పైరసీ రాయుళ్ల ముసళ్ల పండుగ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మాట.